ట్రైన్కి వచ్చిన భద్రాచలం వచ్చి భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చిన. ఫ్యామిలీతో వచ్చినా సింగిలా? ఫ్యామిలీనా సింగిలా? సింగిలే. చెప్పు, నీకు కాళేశ్వరం గురించి చరిత్ర తెలుసా మీకు? కాళేశ్వరంలో చరిత్ర, ముక్తేశ్వర స్వామి అంటే 2 లింగాలు ఇక్కడ పుట్టాయి. ఆ శుభ సందర్భంలో ఇక్కడ ముక్తేశ్వర స్వామి వెలసేడు. అంతవరకు నాకు తెలుసు. ఇది మాలలు ఎందుకు, ఇవి దేని గురించి చేసినావు? ఇవా నేను ఈ మాలలు వేసింది బ్రతుకు తెరువు కోసమే. 10-11 అవతారాలు భగవంతుడే ఎత్తేసాడు. నిమిత్త మాత్రం మానవుడు నేనెంత, ఓన్లీ బతుకు తెరువు కోసమే. కానీ నాకు మంత్రాలు, తంత్రాలు, వేదాలు, గీతాలు ఏమీ తెలియవు. ఒకటే దర్శనం అయిపోయింది. 3 రోజుల దర్శనం, 3 స్నానాలు అయిపోయినాయి. నాకు తెలిసింది ఒక్కటే, భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి. బిడ్డ ఆకలవుతుందమ్మా అన్నము. ఇవి 3 ముక్కలు నాకు తెలుసు. ఇదా సాక్షాత్తు సర్వేశ్వరుడు కాబట్టి అలంకరణ కోసమే పెట్టాను. ఇందులో ఇది అలంకరణ కోసమే. ధర్మం పడతాదని ఒక ప్రేమాభిమానాలతో వేసుకునియే తప్ప కానీ ఇది దైవకు సంబంధించిన దైవ సంబోధం ఏమీ కాదు, ఓన్లీ అలంకరణ మాత్రమే. ఒక్క నిమిషం అది ఇప్పుడు ఎక్కువ ఏ దేవుడిని నమ్ముతావు? ఏ దేవుడు అంటే ఇష్టం? నేనా ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, సర్వభూతాత్మ. అవన్నీ ఏ దేవుళ్ళలో ఉంటాయి? అవన్నీ ఏ దేవుళ్ళలో ఉంటాయి? అవన్నీ సర్వం మానవుడి జీవితంలో ఈ ప్రాణంలోనే ఉన్నాయి. ఆత్మ అంటే ఏడిది, జీవాత్ముడు అంటే ఎవరో, పరమాత్ముడు అంటే ఎవరో, సర్వభూతాత్ముడు అంటే ఎవరో. ఆత్మ అంటే చచ్చిపోయింది, జీవాత్ముడు అంటే బ్రతికి ఇక్కడున్నవాడు, పరమాత్ముడు అంటే పైన ఉన్నవాడు, సర్వభూతాత్ముడు అంటే ఎవరో చెప్పనా? చెప్పగలవా? నువ్వు చెప్పు. నేను చెప్పనా? సర్వభూతాత్ముడు అంటే కొల్లారెడ్డి హోటల్కి వెళ్ళి జాయింట్ బిర్యానీ తినాలరా. ఇదేంటిది? భూతుడు దాని మీద కలిగాడు. అసలు దేవుడు ఉన్నాడా మరి? దేవుడా? నేనే దేవుడిని. నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు జీవుడు. జీవుడే దేవుడు. అక్కడ బండరాయిలో లేడు. అక్కడ తిరుపతిలో తిరుపతిలో వెంకన్న స్వామి ఉన్నాడా? అది సిల్లోరాయి మాత్రమే, చెక్కిన రాయే. కాశీలోని సర్వేశ్వరుడు ఉన్నాడు అంటారు. ఇక్కడున్న ఆత్మరాముడిని, ఇక్కడున్న సర్వేశ్వరుడిని చూడలేంది. అక్కడికి వెళ్ళి ఏం చూడగలం? ఈడు కదిలిస్తేనే మనం అక్కడికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం కదా. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఎక్కువ లైక్ ఏం చేస్తావు మరి? నైట్ ఏం చేస్తానా? శుభ్రంగా భోజనం చేస్తాను, పండుతాను. మొత్తానికి అయితే నీలోనే దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడు, నువ్వే మొత్తం అంతా నువ్వే అంటావు. సర్వం ఏం రాదంటావు. నేను ఉన్నా ఇందులో, ఈడున్నాడు కాబట్టి జీవుడే దేవుడు. ఈడున్నాడు కాబట్టి ఈ మాట అయినా మాట్లాడగలుగుతున్నాను. ఇందులో కోత ఆరిపోయిందంటే ఎవరో లేదు, ఏకాంతమే. పుష్పటకు సరస్వతి పుష్కరాలకు వచ్చినావా? నీకు మనశ్శాంతి ఉందా? నాకా 3 వారాల కొలిది 1 వారం తగ్గిపోయింది. ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఇంకా 3 వారాలు ఉన్నాయి 4 వారాలకి. అవి కూడా పూర్తి చేసే వరకు నా జీవాత్ముడు పైకి పోడు. నాకు అదే కోరిక. అంటే ఇప్పుడు ఇది అయిపోయినాక పోతావా పైకి అని నేను ఎలా చెప్పగలను? నేను ఏమైనా అగ్రిమెంట్ రాసి తెచ్చానా? ఎక్కడ పోతుందో నాకే తెలియని నా జీవితం గురించి, నా ప్రాణం గురించి నేనెట్టా చెప్పగలను? అందుకనే నేను జీవాత్ముడిని నమ్ముతాను, జీవుడిని నమ్ముతాను. ఆత్మ అంటే చచ్చిపోయింది, పరమాత్ముడు అంటే దేవుడు. అదంతా ఓకే. కానీ ఇప్పుడు మరి దేవుని దర్శనం చేసుకున్నా? మరి లైవ్ లో మంచి దర్శనం అయిపోయింది. ఇప్పుడు నీకు సౌకర్యాలు ఏమైనా చేసిర్రు అంటే నువ్వు సాధువు కదా, మరి నీకు సపరేట్ ఏమైనా సౌకర్యాలు ఏమైనా చూపెట్టిరా? VIP దర్శనం నేను చేసుకున్నా.